హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు రాగి లడ్డూల్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కడాయిలో 1/2 కప్ పల్లీలు తీసుకొని చిన్న మంట మీద ఇలా దోరగా ఫ్రై చేసుకొని పొట్టు వలిచి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్ నువ్వులు వేసుకొని అవి చిటపటలాడేదాకా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. నువ్వులు పల్లీలు రెండు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. మనలో చాలామందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదండి. మరి మీ ఫేవరెట్ స్వీట్ ఏంటనేది నాకు కమెంట్స్లో చెప్పండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1/2 కప్ జీడిపప్పు పలుకులు 1/2 కప్ బాదం పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి మీకు అంత వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు తగ్గించి అయినా వేసుకోండి, పర్లేదు. కానీ స్వీట్స్కి ఎప్పుడైనా నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు జీడిపప్పు బాదం పప్పు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకొని కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయకుండా లడ్డూలు చేసినట్లయితే అవి నోటికి చుట్టుకుపోయినట్టు ఉంటాయండి, టేస్ట్ అంత బాగోవు. సో అందుకని మనం బొంబాయి రవ్వ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లోనే 2 కప్పులు రాగిపిండి వేసుకొని రాగిపిండి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది వేగేలోపు మనం పొట్టు వలిచి పెట్టుకున్న వేరుశనగ పప్పులు నువ్వులు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, రాగిపిండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ రాగిపిండిని మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 కప్ బెల్లం తురుము కానీ నల్ల బెల్లం తురుము కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ నల్ల బెల్లం యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర నల్ల బెల్లం లేకపోతే మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు రాగిపిండి బెల్లాన్ని ఇలా స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూల్ని సాఫ్ట్గా అలానే క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ లడ్డూల్ని చుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలండి, లేదంటే విడిపోతాయి. అలాంటప్పుడు ఏం కంగారు పడకుండా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. లడ్డూలు సాఫ్ట్గా తినడానికి ఇష్టపడేవారు వీడియోలో చూపిస్తున్నట్టు ఎండు కొబ్బరి పొడిలో ముంచుకోండి లడ్డూల్ని. లేదు మాకు పప్పులు అక్కడక్కడ తగులుతూ క్రంచీగానే ఇష్టం అనుకునే వాళ్ళు ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులు అలానే వేరుశనగ పప్పులు పౌడర్ కూడా వేసి లడ్డూలు చుట్టుకోవాలి. రాగులలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ లడ్డూల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి లడ్డు రెసిపీస్ మరికొన్ని ఉన్నాయండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.